నాకు వినిపిస్తుంది. గడియారంలోని ముళ్ళు టిక్ టిక్ శబ్దం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కాలం ఎవరి కోసం వేచి ఉండదు, అది ఎవరి కోసం ఆగదు. జీవితం పరిగెడుతుంది, కానీ నువ్వెక్కడున్నావు? ఇంకా కలలు కంటూ ఆలోచనలో మునిగిపోయావా? 6 రోజులు, 6 వారాలు, 6 నెలలు. ఒక్కసారి ఊహించండి, 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మీరు మీ కలలకు దగ్గరికి చేరలేదంటే, మీరు ఎటువంటి పురోగతి సాధించలేదంటే మీరు నిజంగా భయపడాల్సింది దానికే. ఏమీ సాధించలేదంటే అదే నిజమైన భయం. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండటం, అదే అసలైన ఓటమి. ఆలోచనలతోటే సరిపోదు. కలలు కన్న వాళ్ళు అనేక మంది, కానీ ఆ కలలను వాస్తవం చేసుకున్న వాళ్ళే అసలైన విజేతలు. అందుకే లేవండి. ఆ ఆలోచనలు తనంతట తానే స్వయంగా అమలు కావు. ఆ పుస్తకాలు తనంతట తానే స్వయంగా రాయదు. జిమ్లో ఆ బరువు తనంతట తానే పైకెత్తవు. అవి స్వయంగా కదలవు. మీరే దాన్ని చెయ్యాలి. మీరు ఇప్పుడే దాన్ని చెయ్యాలి. ఇంకా వేచి ఉండకండి, ఇంకా ఆలోచించకండి. మీ కలలు హృదయంలో జ్వలిస్తున్న జ్వాలలు, వాటిని ఆర్పేయకండి. ఆ పుస్తకం రాయటం మొదలుపెట్టండి. ఆ జిమ్లో బరువెత్తండి. ఆ ఆలోచనలు ఇప్పుడే అమలు చేయండి. ఎందుకంటే నువ్వు చేయకపోతే ఆ కలలు కేవలం ఆలోచనలుగానే మిగిలిపోతాయి. ఇంకా సాకులు వెతక్కు. నాకు సమయం లేదు, ఇది కష్టమని అనుకోవద్దు. వాయిదా వేయకండి. ఇప్పుడే లేవండి, ఇప్పుడే మొదలుపెట్టండి. రిస్క్ తీసుకోండి. వైఫల్యం వచ్చినా ముందుకు సాగండి. నిజమైన ప్రగతి అనేది పని చేస్తేనే ఉంటుంది. కలలు కనటం చాలదు, ఆ కలల కోసం కష్టపడాలి. ప్రతిరోజు మీ జీవితంలో ఒక విలువైన బహుమతి. రోజుకు 86,400 సెకన్లు. విజేతలు మరియు ఓటమి పాలైన వారి మధ్య తేడా ఆ సెకన్లను ఎలా వాడుతామన్న దాంట్లోనే ఉంటుంది. మీ జీవితానికి ముగింపు ఉంటుంది. అది మీరు ఊహించిన దానికంటే ముందే వస్తుంది. అందుకే ఇప్పుడే జీవించండి, స్ఫూర్తిగా జీవించండి, ఉద్దేశంతో జీవించండి. ప్రతిసారి, ప్రతి నిమిషం పూర్తి శక్తితో జీవించండి. మీరు చనిపోయే సమయానికి మీలో ఒక్క కల కూడా మిగలకూడదు. మీలో ఒక్క ఆలోచన కూడా అంతరించకూడదు. ఈ జీవితం ఒకే ఒక అవకాశం. పునర్జన్మ అని ఎవరికీ హామీ లేదు. అందుకే ఇక ఆగవద్దు, ఇంకా వేచి ఉండవద్దు. మీ కలల కోసం నడక మొదలుపెట్టండి ఇప్పుడే.